ఫ్యాక్టరీ లేఅవుట్ మన ముకుంద జ్యువెలర్స్ వారి నూతన బ్రాంచెస్ ప్రారంభం అతి త్వరలో జూబ్లీ హిల్స్ లో ఫిబ్రవరి 20న, మన వైజాగ్ లో ఫిబ్రవరి 28న విచ్చేయండి. బాక్స్ ఆఫీస్ వద్ద సోసో అనిపించిన సినిమా ఓటీటీలో శివతాండవం చేస్తే ఎలా ఉంటుందో తెలుసా? నందమూరి బాలకృష్ణ బోయపాటి కాంబో అంటే మాస్ పవర్ కి గ్యారంటీ. కానీ అఖండ 2 థియేటర్లలో అంచనాలను అందుకోలేకపోయింది. రిలీజ్ డిలే, ఓవర్ డివైన్ టోన్, మొత్తానికి ఆడియన్స్ కి కనెక్ట్ కాకపోవడం. ఇక థియేటర్లలో మిక్స్డ్ టాక్. కానీ అసలు కథ ఇక్కడే మొదలైంది. ఓటీటీలోకి వచ్చిన తర్వాత స్లోగా పికప్ అయి ఇప్పుడు ఏకంగా ఇదిగో ఇలా సరికొత్త రికార్డులని హడలెత్తించడం విశేషం. సినిమా డబ్బింగ్ బాలేదన్నారు. ప్రొపగండా సినిమాని ముద్ర వేశారు. శివతత్వం పేరిట క్లాసులు పీక్తున్నారని విమర్శించారు. గతేడాది డిసెంబర్ 12న వారం లేటుగా వచ్చినప్పుడే అఖండ 2 జాతకం అయిపోయిందని అందరూ ఫిక్స్ అయ్యారు. కానీ అసలు జాతర ఓటీటీలో ఉందని ఎవరు ఊహించలేదు. అదే బాలయ్య పవర్. అవును, నెట్ఫ్లిక్స్ లోకి వచ్చిన కొత్తలో ఎవరు పట్టించుకొని ఈ మూవీ ఇప్పుడు ఇండియా వైడ్ ట్రెండింగ్ లో దుమ్ము రేపుతుంది. నెల రోజులు దాటినా కూడా నెట్ఫ్లిక్స్ ఇండియా టాప్ 10 లో 9వ స్థానంలో నిలవడం అంటే అది మామూలు విషయం కాదు. విమర్శించిన నోళ్లే ఇప్పుడు బాలయ్య చెప్పిన శివతత్వాన్ని లూప్ లో వింటున్నారు. శివరాత్రి సీజన్ రావడంతో ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ రిమోట్ పట్టుకొని మరి అఖండ తాండవాన్ని కళ్ళప్పగించి చూసేస్తున్నారు. మొత్తానికి థియేటర్లో డిజాస్టర్ అనిపించుకున్న సినిమా డిజిటల్లో మాత్రం అన్స్టాపబుల్ హిట్ అనిపించుకుంటుంది. ముఖ్యంగా విమర్శకుల నోళ్లు మూయిస్తూ జై బాలయ్య అంటున్నారు ఫ్యామిలీ ఆడియన్స్. ఫస్ట్ ప్లేస్ లో దురంధర్ ఉండొచ్చు, సెకండ్ ప్లేస్ లో తస్కరీ ఉండొచ్చు, కానీ ఎక్కడో నెల రోజుల కిందట వచ్చిన మన అఖండ 2 మాత్రం ఇంకా 9వ స్థానంలో పాతుకుపోయింది. ఒక పక్క హాలీవుడ్ సినిమాలు, మరో పక్క కపిల్ శర్మ షోలు ఉన్న బాలయ్య గర్జన ముందు అన్ని చిన్నబోయాయి. బోయపాటి మార్క్ యాక్షన్, బాలయ్య పవర్ఫుల్ డైలాగ్స్, ముఖ్యంగా ఆ శివతత్వం ఇప్పుడు ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవుతుంది. చూడాలి ముందు ముందు అఘోరాగా బాలయ్య ఇంకెన్ని రికార్డులని కొల్లగొడతాడో. For more videos like this, subscribe Big TV channel.